కూల్ రామ్, లైట్ గా తీసుకో. ఒకటి లైఫ్ ఇంకోటికి లైట్ గానే ఉంటుంది, కానీ ఎవరి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది. ఆ బాధ మీకు అర్థం కాదులే. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి. అమ్మని ప్రేమించాను, పరుగుని ప్రేమించాను, అమ్మాయిని ప్రేమించాను. పరుగు మాత్రమే మిగిలింది. అమ్మాయి ఒకేసారి దూరం అయ్యారు. గెలుపు ఓటమి ఒకేసారి రావటం నా లైఫ్లోనే జరిగిందేమో. సారీ రామ్, నిజంగానే మాకు అర్థం కాలేదు. ఎందుకంటే మేమెప్పుడు విడిపోలేదుగా. అది ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు. డోంట్ వరీ రామ్, నువ్వెప్పటికీ మాకు విన్నర్వే. అందరికీ నేను విన్నర్ని, నాకు నేను ఎప్పటికీ రన్నర్నే. అవును, అసలు నజీరా ఏమైంది? ఇప్పుడు ఎక్కడుంది? నాకు మాత్రం ఈ లెటర్లో ఉంది. Ma'am, everyone is waiting for you. Hello, ma'am. Good evening, everyone. The quarterly financial success of Nazira Group of Industries is not mine alone. It's all of you, my team. So I thank you. And the party is not over yet. You all have bonuses coming. So enjoy your evening, and I'll see you all tomorrow at work. Mehak? Coffee! Coffee! My head is breaking. Someone give me a coffee! Mehak? Mom, why you? Mom, what is this? I want coffee. Hangover kada. Coffee కన్నా కషాయం బాగుంటుంది. తీసుకో. కష్టంగా ఉంటుంది మామ్. రాత్రంతా ఎంజాయ్ చేసావు కదా. Was that not enough? Who's this? My BF. BF? What do you mean BF అంటే? నువ్వేమనుకున్నావు? బాయ్ ఫ్రెండ్. ఓ. ఇతను? కూతురు వెనకాల ఇలా స్పై చేయకూడదు మామ్. షుడ్ స్పై యువర్ డాటర్. ఏ కూతురి జీవితం మరి ఇంత స్పైసీగా ఉండకూడదు. అండ్ ఐ కేర్ అబౌట్ యూ మెహక్. ఐఎమ్ కన్సర్న్డ్. ఐఎమ్ నాట్ స్పైయింగ్. This is John, my ex-boyfriend. What's wrong with it? ఎక్స్ ఎందుకు అయ్యాడు? కనెక్ట్ అవ్వలేదు. అలాంటి వాడు బాయ్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు? మామ్, కెన్ వి బి ఫ్రెండ్స్? ఫ్రెండ్లీగా మాట్లాడుకుందామా? బాయ్ ఫ్రెండ్ కావడానికి ఫిజికల్ లుక్స్ బాగుంటే చాలు, కానీ అది కంటిన్యూ కావడానికి కెమిస్ట్రీ ఉండాలి. లేదు బ్రేకప్. బ్రేకప్. ఇప్పుడున్న అతను సమీర్, స్మార్ట్ గాయ్. కెమిస్ట్రీ బాగుందా? ఇప్పటిదాకా అయితే కొత్తగా ఉంది. కొత్త అనేది ఎప్పటికైనా పాత పడిపోతుంది. అప్పుడు ఇంకో బ్రేకప్, ఇంకో బాయ్ ఫ్రెండ్, అంతేనా? కనెక్ట్ అవ్వకపోయినా కాంప్రమైజ్ అవ్వాలా? బుల్షిట్. మనం ఇండియాకి వెళ్తున్నాం. యూర్ డూయింగ్ యువర్ మెడిసిన్ దేర్. ఇండియా? వై? డోంట్ వి హావ్ మెడికల్ కాలేజెస్ హియర్?
బుల్షిట్ ని కూడా ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఇండియాలో మాత్రమే కనిపిస్తారు. ఆ ప్రేమ కూడా నీకు తెలియాలి. కమ్ ఆన్ మామ్, ప్రేమ ఎక్కడైనా ఒకటే. ప్రేమ అంటే కాలమ్స్ లా. ఇట్స్ అన్ అట్రాక్షన్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగటివ్. దట్స్ ఇట్. ఇట్స్ ఆల్ అబౌట్. అది బూతు, సెక్స్ కాదు. దెన్ వాట్ ఇస్ మామ్? సెక్స్ ఇస్ అన్ అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఇట్స్ డివైన్. ఒక స్త్రీ పట్ల మగాడు గాని, ఓ మగాడు పట్ల స్త్రీ గాని అంతకంటే ఎక్స్ప్రెస్ చేయలేనిది సెక్స్. అది కేవలం ప్రేమించిన ఒక్కరితోనే జరుగుతుంది. ప్రేమని అంతకంటే గొప్పగా ఏది ఎక్స్ప్రెస్ చేయలేదు. నిజంగా లవ్ లో పడితే తెలుస్తుంది. ఇక్కడ నువ్వు కోలమ్స్ లో పడుతున్నావు. ఇండియాలో ఉండి చూడు, లవ్ లో పడతావు. అంటే ఇండియాలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉండరా? ఇక్కడి కల్చర్ ని ఫాలో అయితే ఎక్కడైనా ఉంటారు, అక్కడ కల్చర్ ని ఫాలో అయితే ఎక్కడ ఉండరు. మరి నీకెలా ఉన్నాడు రాజారాం, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్? అతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు. అసలు బాయ్ ఫ్రెండే కాదు. హీస్ మై లైఫ్ అండ్ ఐఎమ్ హిస్ ఆటోగ్రాఫ్. నీ ప్రేమ అంత గొప్పదైతే నువ్వు అసలు ఇక్కడ ఉండేదానివే కాదు. నాకు అసలు తల్లి అయ్యేదానివే కాదు. ఆ పిలుపు నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఏం చాచా, అర్జున్ గారు రమ్మన్నారంట. ఎక్కడికైనా వెళ్తున్నారా మీరు? మనం అర్జెంట్ గా మలేషియా వెళ్తున్నాం. నాకు చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ కదా, నాకు రావడం కుదరదు. ఇమ్మీడియట్ గా వెళ్ళాలి నజీరా. చాచి, ఏమైంది? అబ్బాజానికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎలా? ఎప్పుడు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇజ్ హీ ఫైన్? ఫ్లైట్ కి టైం అవుతుంది, దారిలో మాట్లాడొచ్చు. ప్లీజ్ బయలుదేరి పెట్టి. హలో, పార్వతమ్మ గారి అబ్బాయి రాజారాంని ఒకసారి పిలుస్తారా? నేను నజీరాని మాట్లాడుతున్నా. 5 నిమిషాల్లో ఫోన్ చేయండి అమ్మా, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నజీరా, ఫ్లైట్ కి టైం అవుతుందమ్మా. బేటీ ప్లీజ్ రామ్మా. ప్లీజ్ బేటీ, బేటీ ప్లీజ్ బేటీ. ఇప్పుడు ఆగితే ఫ్లైట్ ని మీ నాన్నను కూడా మిస్ అవుతాం. ప్లీజ్ కూల్ డౌన్. నజీరా, బాగున్నావా? అబ్బాజాన్ ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. आप जब ठीक समझे तब आना. नो 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 नो, हम सही टाइम में आएंगे. हमारे लिए प्लीज वेट मत करना. शुक्रिया साहब. यस यस, आई अंडरस्टैंड. ओह, दिस इज माय डॉटर नजीरा खानम. हेलो बेटी. इंडियाలో చదువుతోంది. अच्छा, फिर मिलेंगे फैजल साहब. ओके, खुदा हाफिज. खुदा हाफिज.
ఆ జాओ బేటీ ఎలా ఉన్నావురా? क्या नजीरा, इतनी दुबली हो गई। इंडिया में कुछ खाती है या नहीं? अच्छा सब छोड़, अब बोल कॉफी पीगी या चाय? అబ్బాజాన్కి అబద్ధాలు కూడా వచ్చా? అబద్ధాలా? నేను ఏడిస్తే మీకు నచ్చదు కదా? హే ఎందుకు ఏడిపించారు? హే నీ బాబాయ్ నీతో ఏం చెప్పాడ్రా? మీకేదో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? కాంట్ యు సీ మీ ఇన్ ఫుల్ షేప్? ఐఎమ్ హేల్ అండ్ హెల్తీ. లీవ్ దట్. ఇండియాలో ఉంది? అలాగే ఉంది. చూడ్డానికి ఎలా ఉన్నా బ్రతకడానికి బాగుంటుంది. దట్స్ అ గుడ్ ఫీలింగ్. స్టడీస్? ఇంట్రెస్టింగ్. ఫ్రెండ్స్? ఇంట్రెస్టింగ్. రాజారాం ఇంట్రెస్టింగ్. చాచాకు కూడా తెలీదే, మీకెలా? తెలిసిపోతుంది. నానని కదా. నచ్చాడా? తను ఎవరికైనా నచ్చేస్తాడు నాన్న, మీకు కూడా. నచ్చకపోతే? మీరు తనకు నచ్చకపోతే మిమ్మల్ని వదిలేస్తానా? ప్రేమ కదా నాన్న. నజీరా, దీనికి మీ ప్రేమ మొండితనం రెండు వచ్చాయి. మీ అమ్మ చూసావా నజీరా? ప్రేమ కూడా తినదు కాదంట. ఈ నాన్న కోసం అతన్ని మర్చిపోలేవా? కష్టమే. లైఫ్ లో ఫస్ట్ టైం కష్టపడమంటున్నాను. ట్రై చేయొచ్చు కదా? నాన్న కోసమా, మతం కోసమా? గౌరవం కోసం. నజీరా, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కటికి ఇంటి గట్టి ఉంటుంది. మత సామరస్యం అది లేదనుకునేవాడు ఉంటాడేమో గాని లేనివాడు మాత్రం ఉండడు. ఐఎమ్ ఆల్సో అన్ ఇండియన్. ఒక వలస కూలిక ఈ దేశం వచ్చిన మామూలు ఫాసిల్. ఈ రోజు సుల్తాన్ ఫాసిల్ హుజైన్ నా ప్రాపర్టీ విలువ సమ్ బిలియన్ రింగిట్స్. నన్ను ఈ స్థాయికి తెచ్చింది నా గొప్పతనమో మంచితనమో కాదు, మనవాడు అనే ఫీలింగ్. ఇప్పుడు నా చుట్టూ ఉన్న సమాజానికి ఓ రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉన్నా. నజీరా, నీకు రామాయణం తెలుసుగా? రాముల వారు సీతమ్మని అడవులకు పంపించారు, అనుమానంతో కాదు. ఆ సమాజానికి రిప్రజెంటేటివ్ గా. అది అయిన రెస్పాన్సిబిలిటీ. నజీరా, నేను నీ ప్రేమను వదిలేయమంటున్నా, అంతే. నాన్న, చిన్నప్పటి నుంచి నా ఇష్టాల్ని మీరెప్పుడు కాదనలేదు. తప్పులు చేసినా ఒప్పుకుంటున్నారని తప్పులు చేయటం మానేశాను. ఇప్పుడు మీరే తప్పు చేయమంటున్నారు. నేను ఇండియాలో చదువుకుంటానంటే మీరొద్దనాల్సింది, ఒప్పుకునేదాన్నేమో. ఇదెలా నాన్న? నాన్న, మీ ఇష్టంతో నా నిక్కా జరిగితే నా బ్రతుకంతా నాకిష్టం లేనివాడు నా గుండెల మీద ఉంటాడు. మీకిష్టమేనా? వద్దమ్మా, వద్దు. నేనేదో ఈ జనాల ముందు తలదించుకోవాల్సి వస్తుందనుకున్నాను. వదిలేయమ్మా, నా చావేదో నేను చేస్తాను. నీకేది కరెక్టో అది చెయ్యి. నీ లైఫ్ హ్యాపీగా ఉండాలి, అంతే. ఐ లవ్ యూ. నజీరా, మీ అబ్బాజాన్తో ఇలాగేనా మాట్లాడేది? వెళ్ళి సారీ చెప్పు. నాన్నకి కరెక్ట్ గానే ఉంది, మీకు తప్పనిపిస్తుందా? బేటీ, భయ్యా గురించి నీకు తెలియదు. ఆయన అలాగే అంటారు.
కానీ డెసిషన్స్ చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇప్పుడు మీరు అన్నేదేంటి? మీ ఇష్టాలు నేను పడుతూ ఉండాలా? నాకు ఇష్టాలు ఉండవా? నానా